వచ్చింది. నగిరిలో చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని మాట్లాడడం దానికి గల కారణాలేంటి, దీనిపైన అక్కడ రియాక్షన్ కూడా ఎలా ఉంది, ఏమంటున్నారు అసలు ఈ అంశం పైన? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు చెప్పినప్పుడు ఆ స్పందన మనం విన్నాం. జనాలు ఎంతగా వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఎంత హోరెత్తింది సభా ప్రాంగణం అని మనం చూసాం. యాక్చువల్గా దీనికంటే ముందు 3 విషయాలు చూడాల్సిన ఉంది. జగన్ అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానుల పైన తిరుపతిలో కూడా తుడా మైదానంలో ఒక సభ పెట్టారు. జనాల్ని అక్కడికి రప్పించారు. అప్పుడు మనం ఆ సభలో నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పెట్టిన సభలో వెళ్ళి ఏబిఎన్ లైవ్ ఇచ్చింది. అప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్లతో మాట్లాడిస్తే ఆ 3 రాజధానుల పైన సభ పెట్టినటువంటి వైసీపీకి సంబంధించిన సభలో మేధావుల పేరుతో పెట్టినటువంటి సభలోనే అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు రైతుల పాదయాత్ర చేసింది కూడా మనం ఎవరు మర్చిపోలేని విషయం. రైతుల పాదయాత్ర తిరుపతి కావచ్చు, తిరుపతి జిల్లాకు చేరుకున్నప్పుడు ఎప్పుడు లేనంత హ్యూజ్ రెస్పాన్స్. అంటే వాళ్ళని బ్రహ్మరథం పట్టారు. వాళ్ళు తిరుమలకి రథయాత్ర చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు తిరుపతిలో వాళ్ళకి ఆహ్వానం, తిరుపతి పట్టణం మొత్తం అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి దృశ్యాలు కూడా ఎవరు మర్చిపోలేనిది. అంటే అప్పటికి వైసీపీ పరిపాలనలో ఉన్న సంఘటనలు ఈ రెండు కూడా. మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను గుర్తించారు. ప్రజల్లో జగన్ చెప్పినటువంటి మాటల ద్వారా ఎక్కడ భయాందోళన ఉండకూడదనే ధైర్యాన్ని చెప్తూ మరొక కీలకమైన విషయాన్ని చంద్రబాబు చెప్పడం జరిగింది. రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. దానివల్ల రాష్ట్ర అభివృద్ధి వెనకబడిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్నా కూడా ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, ఈవెన్ జగన్ కూడా అర్థమయ్యే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఈ రాజధాని అంశాన్ని చాలా స్పష్టంగా గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు తాము ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని ప్రజలకి చెప్పడం జరిగింది. ప్రజల్లో ఒక భరోసా కల్పించడం జరిగింది. దాంతోపాటు రాజధాని చుట్టూ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆటంకం కలిగించే విధంగా మాట్లాడుతున్న మాటలకి స్పష్టంగా చంద్రబాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే రాజధానిగా అమరావతి ఉంటుంది, అది కూడా శాశ్వతంగా ఉంటుంది. ఈ పదం గతంలో ఎప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఇది ఈరోజు చాలా స్పష్టంగా శాశ్వతంగా అమరావతి రాజధాని, శాశ్వతంగా రాజధాని అమరావతి అని పదే పదే చెప్పడం జరిగింది. అంటే ఒక క్లారిటీ ప్రజలకి, అలాగే రాజధానికి సంబంధించి చుట్టుపక్కల ఉండేటువంటి రైతులకి, అలాగే రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు, ఒక నగిరి నుంచి స్పష్టమైనటువంటి సందేశాన్ని చంద్రబాబు ఇచ్చినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతోంది. మరోవైపు ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. గతంలో వాళ్ళు చేసినటువంటి అనేక అంశాలను గుర్తుపెట్టుకోమని ప్రజలకు చెప్పారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు, లేకపోతే పట్టాల పైన పేర్లు కావచ్చు, ఇతర కీలకమైన అంశాలను గుర్తుపెడుతూ దీన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఇదే అంశం పైన సత్య, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగిరిలో జరిగినటువంటి సభలో కూడా శాశ్వత రాజధాని అనే అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వం ఒక నోట్ కూడా ప్రిపేర్ చేసింది, కేంద్రం దృష్టికి వెళ్ళింది. కేంద్రం కూడా క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇటీవలే దీనిపైన కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఈ డిస్కషన్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపైన ఒక చట్టం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాల్లో ముందడుగులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడడం, ఇవాళ రియాక్ట్ కావడానికి ప్రధానంగా కారణం ఏంటి? ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అమరావతి విషయాలను కూడా ప్రస్తావించారు. సో ప్రస్తుతం మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకోవచ్చు? ఒకవైపు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ కూడా దీనికి వీలైనంత తొందరగా చట్టబద్ధత రాబోతోంది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడారనుకోవచ్చా?